తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ రామభద్ర క్షేత్రం నుంచి పండరి సంతోష్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. జై శ్రీరామమ్మ. జై శ్రీరామ్. మరి హనుమాన్ జయంతి రాబోతోంది. హనుమంతుల వారి గురించి మాట్లాడుకున్నా కూడా ఆయన అనుగ్రహం మన పైన ఉంటుంది అంటారు. ఆయన గురించి మాట్లాడుకున్నా, శ్రీరాముడి గురించి మాట్లాడుకున్నా ఆయన మన చుట్టుప్రక్కలే ఉంటారు అని అంటారు. మరి వారి గురించి కొన్ని మాటలు. జై శ్రీరామ్. శ్రీ రామభద్రాయ నమః. హనుమాన్ జయంతి, హనుమాన్ విజయోత్సవం చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు నుండి మొదలుకొని వైశాఖ బహుళ దశమి వరకు కూడా మండల దీక్షగా హనుమాన్ విజయోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉంటాం భారతీయులమంతా కూడా. భారతీయులమే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఈ హనుమాన్ విజయోత్సవాన్ని నిర్వహించుకుంటారు. ఉత్తరాది ప్రాంతంలో చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు చాలా వైభవంగా చేస్తారు. ఇక్కడ కూడా నిర్వహిస్తూ ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా భాగ్యనగరంలో చాలా పెద్ద ఎత్తున మనం రథయాత్రలు మనం చూస్తూ ఉంటాము, ర్యాలీలు తీస్తూ ఉంటారు. సనాతన వైదిక ధర్మంలో చాలా హనుమంతుణ్ణి ఆరాధించడం విశేషమైనటువంటి అనుగ్రహం. గ్రామ గ్రామాన రామనామం, గ్రామ గ్రామాన హనుమంతుడు. హనుమంతుడు లేనటువంటి గ్రామము ఎక్కడ కూడా లేదు. అందుకనే గకారం తీస్తే రామం అవుతుంది. రాముడు లేని గ్రామము లేదు అని. అంత గొప్పనైనటువంటి హనుమాన్ విజయోత్సవం వైశాఖ బహుళ దశమి మనకు 12వ తేదీ చాలా విశేషంగా ఈసారి మంగళవారం రోజు వస్తుంది. హనుమంతుడికి ఏమిటి అంటే శనివారము మంగళవారము చాలా ఇష్టమైనటువంటి రోజులు. ఈ శనివారం రోజు ఆయన జన్మోత్సవము మనకు ప్రమాణం కూడా ఉంది. మనకు ఎక్కడ రామాయణంలో కనబడదు. పరాశర సంహిత అని హనుమంతుడి యొక్క విశిష్టతను, జన్మ వృత్తాంతాన్ని అందులో మనకు చెప్పడం జరిగింది. వైశాఖే మాసి కృష్ణాయాం, వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో, కృష్ణపక్షం అంటే పౌర్ణమి తర్వాత వచ్చేటువంటిది కృష్ణపక్షం. దశమ్యాం మందవాసరే, దశమి తిథి రోజు మందవాసరే. మందగమనుడు ఎవరు? శనేశ్వరుడికి మంద అనేటువంటి పేరు కూడా ఉంది. అలా శనివారం రోజు హనుమంతుడు పూర్వాభాద్రా ప్రభూతాయ, పూర్వాభాద్ర నక్షత్రం హనుమంతుడి నక్షత్రం, పూర్వాభాద్ర నక్షత్రం రాముడి పునర్వసు. అలా ఆంజనేయ స్వామిది పూర్వాభాద్ర నక్షత్రంలో ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతి అని ఆ రోజు జన్మోత్సవం కాబట్టి ఆ రోజు వైభవంగా ఏదైనా పుట్టినరోజు మనం విషెస్ చెప్తే ఏ విధానంగా సామాన్యులమైనటువంటి మనమే ఎంత ఆనందపడతామో ఆ రోజు మనం జన్మోత్సవాన్ని, మన జన్మోత్సవాన్ని ఏ విధానంగా సామాన్యులు మనం వైభవంగా నిర్వహించుకుంటామో అలా భవిష్యత్ బ్రహ్మ కలియుగంలో ఎవరు అంటే హనుమంతుడేనంట. కలవు కపి అని అన్నారన్నట్టు. ఈ కలియుగంలో 33 కోట్ల దేవతలను ఆరాధిస్తే వచ్చేటువంటి ఫలితం హనుమంతుణ్ణి ఆరాధిస్తే వస్తుంది. అందుకనే హనుమాన్ విజయోత్సవాన్ని అందరూ కూడా నిర్వహించుకుంటూ ఉంటారు. మరి ఏ రకంగా ఆరాధించాలి హనుమంతుల వారిని? ఇంట్లో హనుమంతుడి ఫోటో పెట్టుకోవద్దు అని కొంతమంది అంటూ ఉంటారు. ఏ రకంగా ఆరాధించవచ్చు? హనుమంతుడి ఫోటో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. హనుమంతుడు ఎక్కడ ఉంటాడు? హనుమంతుడి హృదయంలో ఎవరు ఉంటారు? సీతారాములు కదా. పరివారంగా చిత్రపటం ఉండాలి అని అంటారు. కొంతమంది హనుమంతుడిని బ్రహ్మచారి అనే ఫోటో పెట్టుకుంటే వివాహాలు కావంటారు, కానీ అది ఉట్టి మాట. ఆయనను ఆరాధిస్తే శివాంశ సంభూతుడు. ఆయనే ఒక ధర్మకార్య నిమిత్తమై ఆవిర్భవించాడు స్వామివారు. తప్పకుండా హనుమంతుడి యొక్క పరివారంగా సీతారాం అంటే రాముడి ఫోటో ఉంటే హనుమంతుడు ఉంటాడు కదా. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం అన్న విధానంగా రాముడు ఎక్కడ ఉంటాడో హనుమంతుడు అక్కడ ఉంటాడు. అలా పట్టాభిషేక ఫోటో కానివ్వండి, సీతారామ లక్ష్మణ హనుమంతుడు ఉన్నటువంటి ఫోటో కానివ్వండి తప్పకుండా పెట్టుకోవచ్చు. తర్వాత ధ్యాన ముద్రలో ఉండేటువంటి హనుమంతుడి ఫోటో ఉంటుంది. అది మనం పెట్టుకొని కొద్దిసేపు మనం ఆ చిత్రపటాన్ని దర్శిస్తే చాలు
మనస్సు చాలా హాయిగా లగ్నం అవుతుంది. మనం చూస్తాం హనుమంతుడు ఇలానే ధ్యాన ముద్రలో ఉంటాడు, ఓ పక్కన సీతారామచంద్ర స్వామి వారు ఉంటారు, అక్కడ ఇంకా వేరే ఉండరు, అంటే రాముణ్ణి ధ్యానిస్తూ ఉంటాడు అన్నట్టు. అలాంటి చిత్రపటం కూడా ఉండొచ్చు. అలా హనుమంతుణ్ణి మనము ఉంచి ప్రతి ఒక్కరి లక్ష్మీ నివాస గృహంలో, ప్రతి ఒక్కరి గృహంలో ఈ చిత్రపటం తప్పకుండా ఉండాలి. హనుమంతుడి యొక్క ఫోటో ఉండి ఆ హనుమంతుణ్ణి హనుమతే నమః అనాలి. అందరూ తెలియకుండా హనుమంతాయ నమః, జాంబవంతాయ నమః అంటుంటారు. ఇది ఇప్పుడు గురు శబ్దం వచ్చేసరికి గురవే నమః అనాలి, రామ శబ్దం వచ్చేసరికి రామాయ నమః, హనుమంతుడి శబ్దం వచ్చేసరికి హనుమంతాయ నమః ఉండండి. చతుర్థి విభక్తి హనుమతే నమః. అందుకనే హనుమంతుడి యొక్క అష్టోత్తర అంటే 108 నామాలలో హనుమతే నమః అనేటువంటిది చాలా మహిమాన్వితమైనటువంటిది. హనుమ అంటే ఏమిటి అంటే వాక్కు అనేటువంటి అర్థం కూడా వస్తుంది. దౌడలు కదా వాక్కు, వాక్ పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ అని అన్నారు అన్నట్టు. అలా హనుమంతుణ్ణి హనుమతే నమః అనేటువంటి నామాన్ని చేసుకుంటూ శక్తి ఉన్నటువంటి వారు 108 సార్లు హం హనుమతే నమః లేదు హనుమతే నమః అనేటువంటి నామాన్ని ధ్యానం చేస్తూ రోజు ఇలా చేయడం ద్వారా కూడా మనకు ప్రత్యక్షంగా చాలా మందికి కూడా ఆరోగ్యం కలిగిందండి. ప్రధానంగా బీపీ షుగర్లు ఉంటాయి కదండి, ఇవి కంట్రోల్ అవుతాయి. ఉదయం లేవగానే ఊరికే ఉట్టి మాటలు మాట్లాడే బదులు హనుమతే నమః అనేటువంటి నామాన్ని స్మరిస్తూ సూర్యోదయానికి పూర్వమే లేవాలి. ఆ రోజు మాత్రం తప్పకుండా సూర్యుడు ఉదయించక ముందు, అంటే ఇప్పుడు దాదాపు మనకు ఈ వైశాఖ మాసం కాబట్టి భానుడి యొక్క తాపం బాగా ఉంటుంది కాబట్టి 5:30కే మనకు సూర్యోదయం అవుతుంది. 5:30 వరకు లేసి హనుమతే నమః, స్వామి నిన్ను ఆరాధించేటువంటి అనుగ్రహం కలిగించు అని అలా కరాగ్రే వసతే లక్ష్మి అని చేతులను చూసుకుని భూమికి నమస్కారం చేసి ఆ హనుమంతుణ్ణి ఆరాధించేటువంటి అనుగ్రహాన్ని కలిగించు స్వామి, సంవత్సరం వరకు కూడా నాకు మంచి ఆరోగ్యంగా శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యాన్ని కలిగించు స్వామి అని స్వామి వారిని ధ్యానం చేసి, ఈసారి విశేషం ఏమిటి అంటే మంగళవారం రావడం జరుగుతుంది కావున విశేషంగా అంగారక గ్రహ దోషాలు అంటే ఏంటంటే రక్త సంబంధమైనటువంటి దోషాలు కానివ్వండి, వ్యాధులు కానివ్వండి, తర్వాత వివాహం కానటువంటి వారు కానివ్వండి, సంతానము అంటే సంతానం ఉండి కూడా వారు ఒక మంచి మార్గంలో లేనటువంటి వారు చాలా మంది ఉంటారు. అలాంటి మంచి మార్గంలో వెళ్ళడానికి స్వామి వివేకానంద అంటారు, ఈ భారతీయులకి రోజు కూడా తప్పకుండా హనుమంతుడిని యొక్క ఆరాధన ప్రతి ఒక్కరు కూడా చేయాలని అంటారు. అలాంటి మంచి మార్గంలో వెళ్ళడానికి హనుమంతుడిని ఆరాధన చేసేటువంటి అనుగ్రహం కల్పించు స్వామి మా కుటుంబానికి అని ఎరుపు పుష్పాలతోని ఆరాధిస్తే విశేషమైనటువంటి ఫలితం. స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె కానివ్వండి, లేకపోతే ఆవు నెయ్యి కానివ్వండి దొరికితే దీపారాధన చేసి ఎర్రటి పుష్పాలతోని హనుమతే నమః హనుమతే నమః అని కనీసం 18 సార్లైనా కూడా కుటుంబ సమేతంగా స్వామి వారిని ఆరాధన చేయాలి. ఆ రోజంతా కూడా ఉదయం నుండి శరీరం సహకరించినటువంటి వారు ఉపవాసం అంటే ఉపసమీపే అంటే ఏమీ తినకుండా ఉండడం కాదు, చాలా తేలిగ్గా ఉండేటువంటి ఆహారాన్ని తినడం. మనం అన్నం తింటే ఏమవుతుంది, నిద్ర వస్తుంది త్వరగా, అంటే అందుకని తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి ఆహారాన్ని తీసుకొని మరల సాయంకాలం కూడా దగ్గరలో ఉండేటువంటి హనుమాన్ మందిరానికి వెళ్ళి అక్కడ దగ్గరలో ఉండేటువంటి హనుమాన్ మందిరంలో సూర్యుడికి నమస్కారం చేస్తే ఇష్టపడతాడు, అలా శివుడికి అభిషేకం చేస్తే ఇష్టపడతాడు, విష్ణుమూర్తికి తులసి ఆరాధన చేస్తే ఇష్టపడతాడు. హనుమంతుడి కంట ప్రదక్షిణ చెయ్యనంట. ఎవరైతే హనుమాన్ దేవాలయానికి హనుమంతుడు ఎక్కడ ఇష్టపడతాడంటే ప్రదక్షిణ చేయడం ద్వారా ఆయన చాలా ఇష్టపడతాడు. ఎన్ని ప్రదక్షిణలు చేయాలంటారు హనుమంతుడు? కనీసం 11 ప్రదక్షిణలు. 108 అంటే వాకింగ్ బదులు 108 చేస్తే బాగుంటుంది. కానీ ఈరోజు లౌకికమైనటువంటి జీవనం, ఉద్యోగ ధర్మము, వ్యాపార ధర్మం ఉంటుంది కాబట్టి ఏ విధానంగా చేయాలి ప్రదక్షిణ అంటే కూడా ఒక నిండు గర్భిణి నిండు కుండలో అంటే నీరు ఉన్నటువంటి కుండను అలా పట్టుకొని ఏ విధానంగా అడుగులు వేస్తుందో, ఈ రోజు ఏమైతుందంటే ప్రదక్షిణ అనగానే అలా ఏదో చెప్తారు కదా, పరుగు తీస్తుంటారు కదా, ఏదో పోటీ పెట్టినట్టు అందరు పరుగు తీస్తుంటారు. అలా పరుగు తీయకూడదు, అలా చేస్తే ఫలితం రాదు. అలా శివుడికి కూడా ఏ విధంగా నెమ్మదిగా ఆ శివుణ్ణి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. హనుమంతుడు కూడా ఒక మంత్రం ఉంది, బుద్ధిర్బలం యశోధైర్యం
నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్ భవేత్. ఈ సిద్ధులు కలుగుతాయంట ఆయన ప్రదక్షిణ చేసుకుంటూ ఈ మంత్రాన్ని చెప్పడం ద్వారా. లేదు, చిన్న మంత్రం ఉంది, అసాధ్య సాధక స్వామిన్, ఆయనను ఆరాధిస్తే సాధ్యమే, అన్ని సాధ్యమవుతాయంట. అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో, మా కార్యాన్ని నెరవేర్చు స్వామి అని. లేదు మాకు ఈ శ్లోకాలు రావు, చిన్న మంత్రం శ్రీరామదూతాయ నమః శ్రీరామదూతాయ నమః అనుకుంటూ ఒక 11 ప్రదక్షిణలు చేసినటువంటి వారికి ఒక 40 రోజుల పాటు మండల దీక్షగా చేయాలంటారు. అందుకనే ఈ హనుమాన్ దీక్ష అనేటువంటిది మండలం. ఏదన్నా ఔషధం తీసుకుంటే కూడా ఏం చేస్తారు వైద్యులు, ఫస్ట్ 2 వీక్స్ రాసిస్తారు, మళ్ళీ వెళ్ళగానే మళ్ళీ ఇంకొక 2 వీక్స్ రాసిస్తారు. అలా 40 రోజులు కంటిన్యూగా చేస్తే ఏంటిదంటే తప్పకుండా శరీరానికి ఏ విధానంగా ఫలిస్తుందో మనం చేసేటువంటి ఏ కార్యమైనా కూడా తప్పకుండా సఫలీకృతం అవుతుంది అని చెప్పారన్నట్టు. ఓపిక అవసరం ఖచ్చితంగా. ఏ పూజ చేసినా ఫలితం కోసం వేచి ఉండాలి. అంతే, ఓపిక మానవుడికి ఇప్పుడు అందరికీ ప్రధానంగా మానవుడికి ఉండవలసినటువంటి లక్షణమే ఓపికనంట, కానీ లేనిదే అది. అందుకనే మానవుడికి ఆభరణము, అందరూ ఆభరణాలు ఇవి అవి అని అంటుంటారు, కానీ మనకు మహనీయులు పెద్దలు చెప్పారు, నరస్య ఆభరణం రూపం. హనుమంతుని భగవంతుని ఆరాధిస్తే ఇలాంటి లక్షణాలు కలుగుతూ ఉంటాయంట. మానవుడికి ఒక మంచి రూపం ఆభరణం అంట. సరే, మంచి రూపం ఉన్నది, అతనితో మాట్లాడాలనిపిస్తుంది, మళ్ళీ రూపం ఉండగానే సరిపోతుందంటే లేదు లేదు, రూపస్య ఆభరణం గుణం, మంచి గుణం ఉండాలి అని అన్నారు అన్నట్టు. గుణం ఉండగానే సరిపోదండి, గుణస్య ఆభరణం జ్ఞానం, జ్ఞానం ఉండాలి అని అన్నారు. మళ్ళా జ్ఞానం కూడా కాదండి, అతను చాలా గొప్ప స్కాలర్ అండి, అతను గొప్ప గొప్ప చదువులు చదివాడు, తను ఉన్నత పదవిలో ఉన్నాడు అంటే ఇది ఒప్పుకోదు శాస్త్రం. జ్ఞానస్య ఆభరణం క్షమా లక్షణం ఉండాలంటే. అందుకనే ఒకరు చాలా గొప్ప స్థాయి రావాలి, ఉన్నతమైనటువంటి స్థాయి రావాలంటే ఎంత ఓర్పు ఉండాలి అంటే, భూమికి ఎంత ఓర్పు ఉంటుందో, స్త్రీకి ఎంత ఓర్పు ఉంటుందో, మానవుడికి కూడా అంత ఓర్పు ఉండాలి అని చెప్పారన్నట్టు. అలా ఇవన్నీ మనం ఆచరిస్తూ ఉంటే ఏ పూజ చేసినా చెయ్యకపోయినా ఆయన నామస్మరణలో ఉన్నా కూడా అన్ని చక్కగా నెరవేరుతాయి. అంటే భగవంతుని ఆరాధించడం ద్వారా ఒక శాంతి కలుగుతుంది, ఒక ప్రశాంత చిత్తం మనకు లభిస్తుంది. ప్రధానంగా హనుమంతుని ఆరాధించడం ద్వారా ఆయనను చూస్తే చాలండి, ఒక ఆనందం. అంటే బజరంగ్ బల్ అంటారు కదా, వజ్ర శరీరం కలిగినటువంటి స్వామి ఆయనే. నిజంగానే, అంటే హనుమంతుడికి సంబంధించిన పూజా విధానాలు, ఏ కార్యక్రమాలు ఉన్నా చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ చాలా ముందు అంటే వెళ్ళడానికి ఎక్కువ ఉత్సాహంగా ఉంటారు. మాటలు వచ్చినటువంటి వ్యక్తి కూడా హనుమంతుడిని చూడగానే ఒక పలుకుతాడు. హనుమంతుడి యొక్క జ్ఞాన గుణ సాగర జయ కపీశతిహు లోక ఉజాగర అంటూ మీకు వారికి ఏది వచ్చినా రాకున్నా కూడా ఈ హనుమంతుడి యొక్క నామం వస్తుంది. జై శ్రీరామ్ అంటారు చూడండి. చిన్న పిల్లవాడి దగ్గర నుండి జ్ఞాన వృద్ధుల వరకు కూడా హనుమంతుడిని రాముణ్ణి, అంటే రాముణ్ణి ఆరాధిస్తే హనుమంతుడిని ఆరాధించినట్టే, హనుమంతుడిని ఆరాధిస్తే రాముణ్ణి ఆరాధించి. సంతోషం అండి, ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. తవ్వుతూనే శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి